ప్రభుత్వ భూముల ఆక్రమణను అడ్డుకోవాల్సిన అధికారి వార్తా సేకరణకు వెళ్లిన జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అక్రమార్కులను ఉసుగొల్పడం ఇప్పుడు కాకినాడ జిల్లాలో కలకలం రేపుతోంది. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు తీరును నిరసిస్తూ పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు సోమవారం పిఠాపురం పాడా పీడీ డాక్టర్ రాంప్రసాద్కు ఫిర్యాదు చేశారు. గొల్లప్రోలు మండలం చెందుర్తి పరిధిలోని సర్వే నెంబర్ 234లో ఉన్న సుమారు 100 ఎకరాల ఇరిగేషన్ చెరువులో 8 నుండి 10 ఎకరాలను కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ చేపలు, రొయ్యల చెరువులు తవ్వుతుండటంతో రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో గత శనివారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఆర్డీఓ మల్లిబాబు సమక్షంలో రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు ఆ అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై ఆర్డీఓ మల్లిబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అక్రమ చెరువుల నిర్వాహకులకు వత్తాసు పలుకుతూ విలేకరులను నిలదీయండి, 4 తగలనివ్వండి అని వ్యాఖ్యానించినట్లు జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అక్రమార్కులను ప్రోత్సహించడంపై పాత్రికేయ లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన ఆర్డీఓపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గ్రామాల్లో తిరుగుతూ వార్తలు సేకరించే విలేకరులను తన్నమని అధికారి చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు ఇంటిమేట్ చేస్తే విఆర్ఓ ఏదో చెప్పాడు, విఆర్ఓ ఏదో చెప్పాడు, లేదా రామరావు ఏదో చెప్పాడు, మీకు నిర్లక్ష్యమైంది అక్కడ చెరువులు వేసేసారండి అక్కడ. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ కూడా పిఠాపురం పాడా కార్యాలయంలో పీజీఆర్ఎస్లో ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. గొల్లప్రోలు మండలం చెందుర్తిలో ఈ మధ్య చెరువు అక్రమ తవ్వకాల విషయంలో వార్తలు రాసినందుకు గాను జరిగిన వివాదంలో ఆర్డీఓ గారు, కాకినాడ ఆర్డీఓ గారు అన్నట్టు మల్లిబాబు గారు చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేయడం కోసం చెప్పేసి ఈరోజు పీజీఆర్ఎస్ రావడం జరిగింది. ఆర్డీఓ గారి వ్యాఖ్యలు అయితే మాత్రం పూర్తిగా ఈ పత్రికా స్వేచ్ఛకి, జర్నలిస్టుల యొక్క రక్షణకి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. ఆయన ఏమంటారంటే విలేకరులని నిలదీయండి, 4 తగలనివ్వండి, కొట్టండి అని చెప్పేసి అక్రమార్కుల్ని, ఆక్రమణదారులని ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆమోదయోగ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలైన ఆయన సీనియర్ రెవెన్యూ అధికారి అయి ఉండి కూడా ఇటువంటి వ్యాఖ్యలు పత్రికా విలేకరుల పట్ల చేయడం అనేది చాలా విచారకరం. ఈ విషయం మీద మేము పాడా పీడీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. తద్వారా మా జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నాము. ఈవేళ విలేకరులు అనే వాళ్ళు గ్రామాల్లో ప్రతి మారుమూలలో కూడా వెళ్ళి వార్తల సేకరణ చేయడం అనేది ఒక విధి విధానాల్లో ఉంది. అలాంటప్పుడు ఎక్కడ పడితే అక్కడ విలేకరులను పట్టుకోండి, కొట్టండి, తనండి అంటే ఎంతవరకు సమంజసం అని చెప్పేసి రెవెన్యూ అధికారులని కోరుతున్నాం. దయచేసి ఇలాంటి వైఖరిని విలేకరుల పట్ల మానుకోవాలని మా జర్నలిస్టుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.